హెల్త్ న్యూస్ మీకోసం. ఇవాళ మనలో చాలా మందికి నడునొప్పి అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. గంటల తరబడి కూర్చుని పనిచేయటం వల్ల కావచ్చు, కూర్చునే తీరుతెన్నులు సరిగ్గా లేకపోవడం వల్ల కావచ్చు, ఇతరాత్ర జబ్బుల వల్ల కావచ్చు. ఇవన్నీ మన వెన్నులోని పూసలపై ఒత్తిడిని పెంచుతున్నాయి. దీంతో నరాలపై ఒత్తిడి పెరిగి అంతిమంగా నడుములో నొప్పి మొదలవుతుంది. ముఖ్యంగా ఇవాళ చాలా మంది నడుము కింది భాగంలో నొప్పితో బాధపడుతున్నారు. వేధించే ఈ నొప్పి నుంచి ఉపశమనం కోసం మనలో చాలా మంది మందులు మొదలుకొని మర్దనల వరకు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే వెన్ను కింది భాగంలో వచ్చే నొప్పి నివారణకు నిత్యం కాసేపు నడవడం చాలా మంచిదని ఆస్ట్రేలియాలోని మెక్వారీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. వారి అధ్యయనం ప్రముఖ వైద్య పత్రిక లాన్సెట్లో ఇటీవల ప్రచురితమైంది. పరిశోధనలో భాగంగా 700 మంది వయోజనులను పరిశోధకులు 3 బృందాలుగా విభజించారు. ఒక బృందానికి నడకను సిఫార్సు చేశారు. రెండో బృందానికి 6 నెలల పాటు ఫిజియోథెరపీని సూచించారు. మూడో బృందానికి ఏ చికిత్స చేయలేదు. ఫలితాన్ని పరిశీలించినప్పుడు అన్నిటికన్నా ఉత్తమమైంది నడకేనని తేలింది. ఈ వ్యాయామానికి ఖర్చేమీ ఉండదు, పైగా అది తేలిక కూడా. ఏ వయసు వారైనా సులువుగా నడకకు వెళ్లగలరు. నడక వల్ల వెన్నునొప్పి తగ్గడమే కాదు, గుండె, రక్తనాళాలకు, మానసిక ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. సులువుగా బరువు కూడా తగ్గొచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. వెన్ను దిగువ భాగంలో నొప్పి అనేది ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందిని వేధిస్తోంది. మన దేశంలో సుమారు 66% మందికి పైగా వెన్ను నొప్పితో బాధపడుతున్నారని అంచనా. ఈ నేపథ్యంలో నిత్యం కాసేపు నడవడాన్ని అలవాటు చేసుకోవడం ఎంతో మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు.